దేవుని నిబంధన మందసం యెరూషలేముకు చేరింది. దావీదు దానికోసం ముందుగానే ఒక ప్రత్యేకమైన గుడారాన్ని వేయించి ఉంచాడు. లేవీయులు ఆ మందసాన్ని తెచ్చి ఆ గుడారం మధ్యలో ఉంచారు. వెంటనే దావీదు మరియు జనులు దేవుని సన్నిధిలో దహనబలులను, సమాధాన బలులను అర్పించారు. బలులర్పించడం ముగిశాక దావీదు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వదించాడు. కేవలం ఆశీర్వాదమే కాదు, దావీదు ప్రజలందరికీ, స్త్రీలకు పురుషులకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇశ్రాయేలీయునికి ఒక రొట్టెను, ఒక ఖర్జూరపు ఆడను, ఒక ద్రాక్ష ఆడను పంచిపెట్టాడు. ఆ రోజే దావీదు ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపాడు. మందసం ముందు నిత్యం దేవుణ్ణి స్తుతించడానికి లేవీయులను నియమించాడు. వారిలో ఆసాపు ముఖ్యుడు. ఆ రోజు దావీదు మొట్టమొదటిసారిగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక కీర్తనను రాసి ఆసాపు చేతికి ఇచ్చాడు. ఇది కీర్తనలు 105, 96, 106 అధ్యాయాల కలయిక. దావీదు రాసిన ఈ గీతాన్ని ఆసాపు మరియు అతని బృందం పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని పలికి యెహోవాను స్తుతించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన చారిత్రక విషయం ఉంది. ఈ సమయంలో ఇశ్రాయేలులో 2 ముఖ్యమైన ఆరాధనా కేంద్రాలు ఏర్పడ్డాయి. యెరూషలేములో మందసం ఉన్నచోట. నిబంధన మందసం యెరూషలేములోని గుడారంలో ఉంది. అక్కడ దేవునిని స్తుతించడానికి దావీదు ఆసాపును, అతని సహోదరులను, ఓబేదేదోమును, వారి సహోదరులైన 68 మందిని నియమించాడు. ద్వారపాలకులుగా ఓబేదేదోము, హోసా ఉండేవారు. గిబియోనిలో బలిపీఠం ఉన్నచోట మోషే చేయించిన దేవుని నివాసమందిరము మరియు దహనబలిపీఠము ఇంకా గిబియోనులోని ఉన్నత స్థలంలోనే ఉన్నాయి. అక్కడ ఉదయం సాయంత్రం బలులర్పించడానికి దావీదు యాజకుడైన సాదోకును, అతని సహోదరులను నియమించాడు. అక్కడ హేమాను, యెదూతూను బూరాకలతో తాళములతో దేవుణ్ణి స్తుతించేవారు. ఈ గొప్ప ఉత్సవం ముగిసిన తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. దావీదు కూడా తన సొంత ఇంటివారిని ఆశీర్వదించడానికి తన రాజనగరుకు వెళ్ళాడు. దావీదు ఇప్పుడు రాజుగా తన అందమైన రాజనగరులో నివసిస్తున్నాడు. ఆ భవనం దేవదారు కర్రతో కట్టబడిన అద్భుతమైన కట్టడం. ఒకరోజు దావీదు తన భవనంలో కూర్చొని ఉండగా ప్రవక్త అయిన నాతానుని పిలిచి తన మనసులోని మాట చెప్పాడు. నేను దేవదారు మ్రానులతో కట్టబడిన రాజనగరులో నివసిస్తున్నాను, కాని యెహోవా నిబంధన మందసం మాత్రం కేవలం తెరలమాటున ఉంది. ఇది న్యాయమేనా? నేను దేవుని కోసం గొప్ప మందిరం కట్టాలి అన్నాడు. దావీదు ఉద్దేశం మంచిదే అని నాతానుకు అనిపించింది. వెంటనే నీ హృదయంలో ఏదుందో అది చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడాడు. నాతాను చెప్పిన సలహాను దేవుడు మార్చేశాడు. దావీదుతో ఇలా చెప్పు, నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టవలసిన వాడవు నీవు కాదు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఏ ఇంటిలోనూ నివసించలేదు. ఒక గుడారం నుండి మరొక గుడారానికి మారుతూ వచ్చాను. నేనెప్పుడైనా ఇశ్రాయేలు న్యాయాధిపతులతో నాకు దేవదారు మందిరం ఎందుకు కట్టలేదు అని అడిగానా? లేదు కదా. దావీదుకు ఈ మాట గుర్తుచెయ్యి. నీవు గొర్రెలు కాసుకుంటూ పచ్చిక బయళ్లలో తిరుగుతుంటే నేను నిన్ను పిలిచి నా ప్రజలకు అధిపతిగా చేశాను. నీ శత్రువులందరినీ నీ ముందు లేకుండా చేశాను. లోకంలో ఉన్న గొప్పవారికి కలిగిన పేరు నీకు కలుగచేశాను అని ఒక వాగ్దానం చేశాడు. దావీదా, నీవు నాకొక ఇల్లు కడతానంటున్నావు, కాని యెహోవా అనే నేను నీకు తెలియజేయునదేమనగా నేనే నీకొక ఇల్లు అనగా వంశాన్ని కడతాను అన్నాడు. నీ దినములు తీరి నీవు మరణించిన తరువాత నీ కుమారులలో ఒకనిని రాజుగా చేస్తాను. అతడే నాకు మందిరం కడతాడు. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. సౌలు నుండి నా కృపను తీసివేసినట్లు అతని నుండి తీసివేయను. అతని సింహాసనము నిత్యము స్థిరముగా ఉంటుంది అన్నాడు. ఈ ప్రవచనం సొలొమోనుతో మొదలయి నిత్యుడైన యేసుక్రీస్తులో నెరవేరింది. నాతాను ఉదయాన్నే వెళ్ళి ఈ దర్శనమంతటినీ దావీదుకు వివరించాడు. దేవుని మాటలు విన్న దావీదు గుండె కరిగిపోయింది. అతడు వెంటనే దేవుని సన్నిధికి, మందసం ఉన్న గుడారం లోపలికి వెళ్ళి దేవుని ముందు కూర్చొని ఇలా ప్రార్థించాడు. యెహోవా దేవా, నేను ఎంతటివాడను? నా ఇల్లు ఏపాటిది? నీవు నన్ను ఇంతగా హెచ్చించావు. ఇది చాలదన్నట్టు రాబోయే తరాల గురించి, నా వంశం గురించి ఎంత గొప్ప వాగ్దానాలిచ్చావు. ఇశ్రాయేలు వంటి జనము భూమిమీద ఎక్కడ ఉంది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన ప్రజలు వీరే కదా. యెహోవా, నీవంటి దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు నీ దాసుని కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నీవు ఆశీర్వదించినది ఏదో అది నిత్యము ఆశీర్వదింపబడును అని ప్రార్థించాడు.
దావీదు మొదట తన చిరకాల శత్రువులైన ఫిలిష్తీయుల మీద దండెత్తాడు. వారిని ఓడించి వారి ప్రధాన నగరమైన గాతును మరియు దాని పరిసర గ్రామాలను వారి చేతులో నుండి లాక్కున్నాడు. తరువాత అతడు మోయాబీయుల మీదకు వెళ్లాడు. వారు దావీదుకు భయపడి లొంగిపోయారు. వారు దావీదుకు దాసులై ఏటా కప్పం పన్ను కట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు దావీదు చూపు ఉత్తర దిక్కున ఉన్న సోబా రాజ్యం మీద పడింది. సోబారాజు హదదెజరు తన రాజ్యాన్ని యూఫ్రటీసు నది వరకు విస్తరించాలని వెళుతుండగా దావీదు హమాతు దగ్గర అతన్ని అడ్డుకొని ఓడించాడు. దావీదు అతని దగ్గర నుండి 1000 రథాలను, 7,000 మంది గుర్రపు రౌతులను, 20,000 మంది కాల్బలమును పట్టుకున్నాడు. దావీదు రథాలకు కట్టే గుర్రాలలో 100 మాత్రం ఉంచుకుని మిగిలిన గుర్రాల చీలమండల నరాలను కోయించేశాడు. అవి యుద్ధానికి పనికిరాకుండా చేశాడు. హదదెజరుకు సహాయం చేయడానికి దమస్కు నుండి సిరియన్లు వచ్చారు. దావీదు వారిని కూడా ఎదుర్కొని 22,000 మందిని హతము చేశాడు. దీంతో సిరియన్లు కూడా దావీదుకు దాసులై పన్ను కట్టారు. హదదెజరు సేవకుల దగ్గర ఉన్న బంగారు డాళ్లను దావీదు యెరూషలేముకు తెచ్చాడు. అలాగే టిబ్హతు, కూను అనే పట్టణాల నుండి విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చాడు. సలోమోను దేవాలయానికి ఇత్తడి స్తంభాలు, సముద్రము చేయడానికి ఈ ఇత్తడినే వాడాడు. హదదెజరు ఓడిపోయాడన్న వార్త హమాతురాజైన తోహూకు తెలిసింది. హదదెజరు తోహూతో ఎప్పుడూ యుద్ధం చేసేవాడు కాబట్టి దావీదు గెలిచాడని తెలిసి తోహూ సంతోషించాడు. అతడు దావీదుకు శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన హదోరామును పంపాడు. హదోరాము వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాలేదు. వెండి, బంగారు వస్తువులను కానుకగా తెచ్చాడు. దావీదు ఆ కానుకలను మరియు తాను జయించిన ఎదోము, మోయాబు, అమ్మోను, ఫిలిస్తీయుల, అమాలేకీయుల దగ్గర తెచ్చిన వెండి బంగారాలన్నింటినీ యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఇదే సమయంలో సెరూయా కుమారుడైన అబీషై అనగా యోవాబు తమ్ముడు ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయులను హతము చేశాడు. ఎదోము దేశంలో దావీదు కావలిదండునుంచాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి జయము అనుగ్రహించాడు. యుద్ధాలన్నీ ముగిశాట దావీదు తన రాజ్యంలో న్యాయాన్ని, ధర్మాన్ని స్థిరపరచడానికి ఒక బలమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అతని ఆస్థానంలోని ముఖ్యులు వీరే: సైన్యాధిపతి యోవాబు, మంత్రి యెహోషాపాతు, యాజకులు సాదోకు మరియు అహీమెలేకు, ఇతను అబ్యాతారు కుమారుడు, లేఖకుడు షౌషా, అంగరక్షకులు యెహోయాదా కుమారుడైన బెనయా, ఇతడు కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి. అలాగే దావీదు కుమారులు రాజు దగ్గర ముఖ్యమైన పదవులలో ఉన్నారు. ఆ తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని కుమారుడు హానూను రాజు అయ్యాడు. దావీదు ఈ వార్త విని, నాహాషు నాకు దయచూపించాడు కాబట్టి నేను అతని కొడుకును ఓదార్చాలి అని అనుకున్నాడు. వెంటనే తన సేవకులను సంతాపం తెలపడానికి పంపించాడు. దావీదు సేవకులు అమ్మోను దేశానికి వెళ్లారు. కాని హానూను దగ్గర ఉన్న అధిపతులు రాజుకు తప్పుడు సలహా ఇచ్చారు. దావీదు నిన్ను ఓదార్చడానికి వచ్చాడనుకుంటున్నావా? కాదు, ఈ దేశాన్ని వేగుచూడడానికి, దీనిని పాడు చేయడానికి గూఢచారులను పంపాడు అన్నారు. హానూను ఆ మాటలు నమ్మి దావీదు సేవకులను పట్టుకొని ఘోరంగా అవమానించాడు. వారి గడ్డాలను సగము వరకు గీయించాడు. యూదులకు గడ్డం గౌరవసూచకం. వారి వస్త్రాలను నడుము కింది వరకు కత్తిరించాడు. అలాగే వారిని వెనక్కి పంపించేశాడు. ఆ మనుషులు చాలా సిగ్గుపడుతూ తిరిగి వస్తుండగా దావీదు వారి పరిస్థితి తెలుసుకొని, మీ గడ్డాలు పెరిగే వరకు యెరూషలేముకు రావొద్దు, యెరికోలోనే ఉండిపోండి అని కబురు పంపాడు. తాము దావీదుకు అసహ్యులైపోయామని అమ్మోనీయులకు అర్థమైంది. దావీదు ఖచ్చితంగా యుద్ధానికి వస్తాడని భయపడి వారు ఒక పెద్ద పనిచేశారు. 2,000 మణుగుల వెండి ఇచ్చి అరాం నహరీయిము నుండి, సిరియా మయకా నుండియా, సోబా నుండి రథాలను, రౌతులను కిరాయికి పిలిపించుకున్నారు. మొత్తం 32,000 రథాలు మరియు మయకా రాజు తన సైన్యంతో వచ్చారు. దావీదు ఈ విషయం విని తన సైన్యాధిపతి అయిన యోవాబును, పరాక్రమశాలులైన సైన్యాన్ని పంపాడు. ఒకవైపు అమ్మోనీయులు పట్టణ ద్వారం దగ్గర మోహరించారు. మరొకవైపు కిరాయికి వచ్చిన రాజులు అనగా సిరియనులు మైదానంలో ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు మధ్యలో ఇరుక్కుపోయారు. వెనుక నుండి, ముందు నుండి ప్రమాదముంది. యోవాబు పరిస్థితిని గమనించి సైన్యాన్ని 2గా విడదీశాడు. యోవాబు శ్రేష్ఠులైన సైనికులను తీసుకుని సిరియనులను, మైదానంలో ఉన్నవారిని ఎదుర్కోవడానికి వెళ్లాడు. మిగిలిన సైన్యాన్ని తన తమ్ముడైన అబీషైకి ఇచ్చి అమ్మోనీయులను ఎదుర్కోవడానికి పంపాడు. యోవాబు తన తమ్ముడితో ఇలా అన్నాడు: ఒకవేళ సిరియనులు నాకంటే బలవంతులైతే నీవు వచ్చి నాకు సహాయం చెయ్యాలి. ఒకవేళ అమ్మోనీయులు నీకంటే బలవంతులైతే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. ధైర్యం తెచ్చుకో,
మన ప్రజల కొరకు, మన దేవుని పట్టణముల కొరకు మనము పౌరుషము చూపుదాము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అదే చేయునుగాక అన్నాడు. యుద్ధం మొదలైంది. యోవాబు సిరియనుల మీద పడగానే వారు పారిపోయారు. సిరియనులు పారిపోవడం చూసి అమ్మోనీయులు కూడా భయపడి అబీషై యొద్ద నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్ళిపోయారు. తమ ఓటమిని జీర్ణించుకోలేక సిరియనులు మళ్లీ కూడుకున్నారు. నది అవతల ఉన్న మరికొందరు సిరియనులను తోడు తెచ్చుకున్నారు. హదరేజని యొక్క సైన్యాధిపతి అయిన షోఫకు అనే సైన్యాధిపతి వారికి నాయకత్వం వహించాడు. ఈసారి దావీదు స్వయంగా రంగంలోకి దిగాడు. అతడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చుకొని యొర్దాను నది దాటి వారిమీద విరుచుకుపడ్డాడు. సిరియనులు దావీదు ఎదుట నిలువలేక పారిపోయారు. దావీదు సిరియనుల 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేశాడు. సైన్యాధిపతి అయిన షోఫకును కూడా చంపివేశాడు. హదద్రేజరు సేవకులు తాము ఓడిపోయామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి దాసులయ్యారు. ఆ తరువాత అమ్మోనీయులకు సహాయం చేయడానికి సిరియనులు ఎప్పుడూ సాహసించలేదు. వసంతకాలం వచ్చింది. సాధారణంగా రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయమది. దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును సైన్యంతో పంపాడు. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేస్తూ వారి ప్రధాన నగరమైన రబ్బాను ముట్టడించి దాన్ని పడగొట్టాడు. యుద్ధం ముగిశాక దావీదు రబ్బాకు వెళ్లాడు. అక్కడ అమ్మోనీయుల రాజు తలమీద ఉన్న కిరీటాన్ని తీయించాడు. ఆ కిరీటం చాలా బరువుగా ఉంది. అందులో విలువైన రత్నాలున్నాయి. ఆ కిరీటాన్ని దావీదు తలమీద ధరించాడు. మరియు దావీదు ఎక్కువ విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని వెళ్లాడు. అక్కడ ఉన్న జనులను అతడు వెలుపలికి తీసుకువెళ్లి వారిలో కొందరిని రంపములతో కోయించాడు, కొందరిని ఇనుపదంతెలతో చీరించాడు, కొందరిని గొడ్డళ్లతో నరికించాడు. ఈ ప్రకారము దావీదు అమ్మోనీయుల పట్టణములన్నిటికినీ చేశాడు. అంతట దావీదు మరియు అతని జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఇప్పుడు పాత శత్రువులైన ఫిలిస్తీయులతో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఫిలిస్తీయుల వైపు సామాన్య సైనికులు కాకుండా రెఫాయీయులు సంతతివారు వచ్చారు. కాని దావీదు వీరులు వారిని మట్టి కరిపించారు. గెజరు దగ్గర యుద్ధం జరిగింది. రెఫాయీయుల సంతతివాడైన సిప్పై అనే భారీ ఆకారము గలవాడు వచ్చాడు. హుషాతీయుడైన సిబ్బెకై వాడిని చంపివేశాడు. దాంతో ఫిలిస్తీయులు అణిగిపోయారు. మరొక యుద్ధంలో గొల్యాతు యొక్క సహోదరుడైన లహ్మీ వచ్చాడు. వీడి చేతిలో ఉన్న ఈటకర్ర నేతగాని దోనె అంత లావుగా ఉంది. అయినప్పటికీ యాయీరు కుమారుడైన ఎల్హానాను వాడిని చంపివేశాడు. గాతులో జరిగిన యుద్ధంలో మరొక వింత మనిషి వచ్చాడు. వీడు చాలా పొడగరి. వీడికి ఒక్కో చేతికి 6 వ్రేళ్లు, ఒక్కో కాలికి 6 వ్రేళ్లు ఉన్నాయి. మొత్తం 24 వ్రేళ్లు. వీడు కూడా ఆజానుబాహుల సంతతివాడే. వీడు ఇశ్రాయేలీయులను చూసి ఎగతాళి చేస్తూ నిందించాడు. అప్పుడు దావీదు అన్న అయిన షిమ్యా కుమారుడు యోనాతాను వాడిని నరికివేశాడు. ఈ ముగ్గురు భయంకరమైన ఆజానుబాహువులు, గాతులో పుట్టినవారే. వీరు ఎంత బలవంతులైనప్పటికీ దావీదు చేతిలోనూ అతని సేవకుల చేతిలోనూ కూలిపోయారు. దేవుని ప్రజల ముందు ఏ ఆయుధం, ఏ ఆకారం నిలువలేకపోయింది.